హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మానవత్వం ఇంకా బతికే ఉంది అని నిరూపించే కొన్ని సంఘటనల గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోలో చూసినట్లయితే చెన్నైలో వరదలు వచ్చినప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ ఒక ప్రదేశంలో స్పృహ తప్పి పడిపోయి ఉన్నటువంటి వ్యక్తిని హాస్పిటల్కి ఎలా పంపిస్తుందో ఇక్కడ మనం చూడవచ్చు. ఈ పోలీస్ ఆఫీసర్ ఇలా చేయడంతో ఎంతో మంది ఈమెని అభినందించారు. ఈ వీడియోలో చూసినట్లయితే ఒక జిరాఫీ మెడకి టైర్ ఉండటాన్ని చూడవచ్చు. ఇది ఇలా చాలా రోజులుగా ఈ టైర్ తోనే తిరుగుతూ ఉంది. ఇక దీనిని గమనించినటువంటి కొంతమంది వ్యక్తులు ముందు దానిని స్పృహ తప్పేలా చేసి మెల్లగా పడుకోబెట్టి ఆ టైర్ ని తన మెడలో నుండి తీసేశారు. అలా టైర్ తీసిన కొద్దిసేపటికే ఆ జిరాఫీ అక్కడి నుండి అడవిలోకి వెళ్లిపోయింది. ఈ వీడియోలో చూసినట్లయితే మటన్ షాప్ కి చెందినటువంటి వ్యక్తి మేకను తీసుకువెళ్లడానికి వచ్చినప్పుడు రోజు దానితో ఆడుకునేటువంటి ముగ్గురు పిల్లలు దానిని తీసుకుపోనివ్వకుండా ఎలా అడ్డుకుంటున్నారో ఇక్కడ మనం చూడవచ్చు. ఆ మూగజీవంపై ఈ పిల్లలకి ఉన్నటువంటి ప్రేమను చూసి అక్కడ ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే వరదలు వచ్చినటువంటి సమయంలో తిండి లేక ఇబ్బంది పడుతున్నటువంటి వారికి కొంతమంది భోజనం పెట్టడంతో వారు ఎలా సంతోషపడుతున్నారో ఇక్కడ మనం చూడవచ్చు. ఈ వీడియోలో చూసినట్లయితే ఒక వ్యక్తి యొక్క ఫెన్సింగ్ లో కొన్ని పక్షులు దానిపై వాలడానికి వచ్చి అందులో ఇరుక్కొని పోగా వాటిని గమనించినటువంటి ఆ వ్యక్తి వాటిని దానిలో నుండి పైకి లేపి ఎలా కాపాడాడో ఇక్కడ మనం చూడవచ్చు. అలా ఈ వ్యక్తి ఆ ఫెన్సింగ్ పై ఉన్నటువంటి అన్ని పక్షులను రక్షించాడు. ఈ వీడియోలో చూసినట్లయితే ఒక కాలువలో ఒక కుక్క కొట్టుకొని పోతూ ఉండగా దానిని గమనించినటువంటి ఇద్దరు యువకులు ఆ నీటిలోకి దూకి ఆ కుక్కను ఎలా కాపాడారో ఇక్కడ మనం చూడవచ్చు. అలా ఈ యువకులు ధైర్యంతో నీటిలోకి దూకి ఆ కుక్క యొక్క ప్రాణాలను రక్షించారు. ఈ వీడియోలో చూసినట్లయితే పేదరికంలో ఉన్నటువంటి ఒక ముసలి వ్యక్తి రోడ్డుపై డబ్బులు అడుక్కుంటూ ఉండగా చూసినటువంటి కొంతమంది యువకులు అతనిని సెలూన్ కి తీసుకువెళ్లి చక్కగా కటింగ్ మరియు షేవింగ్ చేయించి మంచిగా స్నానం చేయించి అతడికి కొత్త బట్టలు ఎలా వేశారో ఇక్కడ మనం చూడవచ్చు. ఈ యువకులు ఇలా చేసేసరికి అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ వీడియోలో చూసినట్లయితే ఒక గాడిద కాలికి దెబ్బ తాకగా మరొక గాడిద వచ్చి ఆ కాలుని తన నోటితో పట్టుకొని ఒక చిన్న టెక్నిక్ ని ఉపయోగించి రౌండ్ గా తిరుగుతూ ఆ గాడిదని రోడ్డు దాటేందుకు ఎలా సహాయపడిందో ఇక్కడ మనం చూడవచ్చు. ఇక ఆ సమయంలోనే ఆ రోడ్డుపై వచ్చినటువంటి ఒక వ్యక్తి తన కార్ని ఆపి అవి అక్కడి నుండి వెళ్లిపోయే వరకు వెయిట్ చేశాడు. ఈ వీడియోలో చూసినట్లయితే లోతుగా ఉన్నటువంటి ఒక బావిలో కుక్క పడగా దానిని గమనించినటువంటి ఒక యువతి తన నడుముకు తాడు కట్టుకొని ఆ బావిలోకి దిగి ఆ కుక్కను ఎలా బయటికి తీసిందో ఇక్కడ మనం చూడవచ్చు. ఈమె ఇలా చేయడానికి అక్కడ ఉన్నటువంటి మరికొంతమంది కూడా ఆమెకి సహాయపడ్డారు. ఈ వీడియోలో చూసినట్లయితే ఒక జింక ఒక నదిలోకి నీరు తాగడానికి వచ్చి అక్కడ ఎక్కువ బురదగా ఉండడంతో అక్కడి నుండి పైకి రాలేకపోవడంతో అది అక్కడే బాధపడుతూ కనిపించింది. ఇక దీనినే గమనించినటువంటి ఒక వ్యక్తి అక్కడకు వెళ్లి దానిని తన భుజాలపై వేసుకొని అక్కడి నుండి బయటికి తీసుకువచ్చి ఆ తర్వాత వదిలిపెట్టాడు. ఈ వీడియోలో చూసినట్లయితే ఒక వ్యక్తి బర్త్డే సందర్భంగా ఆ వ్యక్తి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అతడికి తన డ్రీమ్ డాగ్ ని గిఫ్ట్ గా ఇవ్వడంతో అతడు ఎలా సంతోషపడుతున్నాడో ఇక్కడ మనం చూడవచ్చు. ఈ వీడియోలో చూసినట్లయితే సడన్ గా రోడ్డు పైకి వరద నీరు రావడంతో అక్కడే వెహికల్ పై ఉన్నటువంటి ఒక దివ్యాంగుడైనటువంటి వ్యక్తి అక్కడి నుండి ముందుకు వెళ్ళలేకపోయాడు. ఇక దీనినే గమనించినటువంటి అక్కడే ఉన్న ఒక వ్యక్తి అతడిని అక్కడి నుండి పక్కకు తీసుకువచ్చి రక్షించాడు. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే మరొక దివ్యాంగుడైనటువంటి వ్యక్తి తన ప్రత్యేకమైనటువంటి సైకిల్ తో రోడ్డుని దాటాలని చూడగా ఆ రోడ్డు బిజీగా ఉండడంతో అటు ఇటు వాహనాలు వెళ్తూనే ఉన్నాయి. కానీ ఎవరూ కూడా వాహనాలని ఆపి ఇతడు వెళ్లడానికి దారి ఇవ్వలేదు. ఇక అంతలోనే అక్కడికి వచ్చినటువంటి పోలీసులు వాహనాలని ఆపి ఇతన్ని అక్కడి నుండి ఎలా పక్కకు తీసుకువచ్చారో ఇక్కడ మనం చూడవచ్చు. ఈ వీడియోలో చూసినట్లయితే ఒక వ్యక్తి తన కార్లో వెళ్తూ ఉండగా అక్కడే ఒక ఫెన్సింగ్ కి చిక్కుకున్నటువంటి ఒక గొర్రె కనిపించడంతో అతడు కార్లో నుండి దిగి అక్కడికి వెళ్లి దానిని సురక్షితంగా ఆ ఫెన్సింగ్ నుండి బయటకు తీస్తూ ఉండడాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఈ వీడియోలో చూసినట్లయితే ఒక వ్యక్తి చలిలో వణుకుతూ ప్రయాణిస్తూ ఉండగా అతడిని గమనించినటువంటి మరొక వ్యక్తి అక్కడే తన టీ షర్ట్ ని తీసి అతడికి వేస్తూ ఉండడాన్ని మనం చూడవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, వీటిని బట్టే ఇంకా సమాజంలో మానవత్వం బతికే ఉందని చెప్పవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ ని చూడాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.